మేడం, అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం చెబుతుంది. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఊరి పేరు, ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం చెప్పండి మేడం. నా పేరు మా దేవతాలపల్లి. మేము 12 సంవత్సరాలు అవుతుంది జనంలోకి వచ్చి. ఫస్ట్ మా వారు వచ్చారండి, తర్వాత మేము వచ్చామండి. వచ్చి 4 సంవత్సరాలకి పిరమిడ్ కట్టుకున్నామండి. పిరమిడ్ కట్టుకున్నామండి. 11 పిరమిడ్ కట్టుకున్నామండి. అంటే పత్రిజీ సార్ పుట్టిన నెలలో పిరమిడ్ మొదలెట్టామండి. అదే నెల అంతగాని 11 పెట్టుకున్నాం సార్. మీరు ధ్యానం ముందు మాంసం బాగా తినేవాళ్ళ మేడం? పెద్ద కాదండి, మామూలుగా తినేవాళ్ళమండి. అప్పుడు ఎట్లా ఉన్నారు మేడం మాంసం తినేటప్పుడు? మామూలుగానే ఉన్నామండి. అంటే జ్వరంలోకి వచ్చాక బాగుందండి. మా శాకాహారం చెప్పండి, అవన్నీ చెప్పండి. శాకాహారం తీసుకున్నా కానీ నుంచి ఆరోగ్యపరంగా బాగుంది. ఎంతసేపు ధ్యానం చేస్తారు మేడం రోజు? టైం బట్టి టైం ఉన్నప్పుడు అంతవరకు చేస్తారు, గంట. ఓకే, ధ్యాన అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? సార్ మాకు 2 సార్లు వచ్చారండి. మాకు పత్రిజీ పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారండి సార్ ఏమో ఎలక్షన్ టైంలో వచ్చారండి సార్. మీరు పిరమిడ్ లో ధ్యానం చేస్తారా మేడం? ఎట్లా ఉంటుంది మేడం? బాగుంటుందండి, ఎనర్జీ బాగా వస్తుందండి. సామూహిక ధ్యానం చేశారా మేడం? చేస్తామండి. మాకు అందరూ వచ్చి కూర్చుంటారండి. అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం చేశారా మేడం? చేస్తాం సార్. ఎట్లా ఉంటుంది మేడం? బాగుంటుందండి, ఎనర్జీ బాగా వస్తుంది. ఓకే, మీరు ధ్యాన అనుభవాలు, 3 నేత్ర అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? సార్ ధ్యానంలోకి వచ్చాక ఆరోగ్యం బాగుంది. సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆ టయానికి బాగుంటుందండి, చక్కబడిపోతుంది. ఓకే, మీరు పుస్తకాలు చదువుతారు మేడం? ఖాళీగా ఉన్నప్పుడు చదువుతాం. ఒక పుస్తకం అనుభవం చెప్పండి మేడం. అంటే మామూలుగా చదువుతానండి. ఓకే, మీరు శాకాహార ర్యాలీలో పాల్గొన్నారా మేడం? ఎక్కడ ర్యాలీ ఉంటే అక్కడికి వెళ్తాం సార్. ర్యాలీలు చేస్తుంటే మీకు అనుభవం ఎలా ఉంది మేడం? బాగుంటుందండి, ఎంత దూరం అయినా నడిచేస్తామండి, అలసట ఉండదు. ఎండ ఏముండదు? ఎంత ఎండ అయినా నడిచేస్తామండి. ఇంటికి వచ్చిన ఇంకేమనిపిస్తుంది, ఫ్రీగా ఉంటుందండి, మనశ్శాంతిగా ఉన్నట్టు ఫ్రీగా ఉంటుంది. మీరు ఇంత ముందు ధ్యానంలో రాకముందు అమ్మవారి గుళ్ళ దగ్గర జంతు బల్ల ఇచ్చారా మేడం? వెళ్ళారా? తక్కువే కానీ కోసుకుని తినేవాళ్ళ. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన పూర్తిగా మానేశారా? మరి ఇప్పుడు జంతు బలు చేయడం న్యాయం అంటారా? అమ్మవారి తల్లికి తన బిడ్డను బలి ఇవ్వటం న్యాయం అంటారా? చెప్పండి, వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి చెప్పండి. అమ్మవారి పేరున కోసుకుని తింటాం, అది న్యాయం కాదండి. మన బిడ్డకి ఏదన్నా నీరసం వస్తే మనం ఎంత బాధపడతామండి. ఆవిడ అలా బలేస్తే మరి ప్రకృతి మాత ఎలా బాగుంటుంది? అదే, ప్రతి ప్రాణిలో దేవుడే ఉన్నాడు కదా, మనం కూడా దేవుడే కదా. ఇంకో దేవుడిని బలి ఇవ్వకూడదు కదా, అంతే కదా మేడం? మరి భవిష్యత్తులో ఇంకా శాకాహార ర్యాలీలు బాగా చేస్తారా? బాగా చేస్తామండి, ఎక్కడన్నా ర్యాలీకి వెళ్తాను. మీ పిల్లలకి అందరికి ధ్యానం నేర్పారు మేడం? నేను మా అమ్మాయి మా అబ్బాయి కూడా ర్యాలీకి వెళ్తాను. శాకాహారలే మేడం? పూర్తిగా శాకాహారం. మీ బంధువులందరికీ శాకాహారం చెప్పారా? చెప్తున్నామండి, కొంతమంది తింటున్నారు, కొంతమంది తింటారు. అంటే మాంసం తినేవాళ్ళు రాక్షసులు అంటారు మేడం, అది నిజమేనా మేడం? అవును సార్, రాక్షస తత్వం ఉంటుంది. అంటే పురాణ కథలు ఉన్నాయి కదా మేడం, వాళ్ళు మాట్లాడే తీరు మనకు నచ్చుతుందండి మేడం. ఉండండి, శాకాహారులు తినేవాళ్ళు మానవులు, ధ్యానం చేసేవాళ్ళు దేవతలు, అంతేనా మేడం? మీరు ఇంకా భవిష్యత్తులో శాకాహార ప్రచారం బాగా చేస్తారా? స్కూల్స్ కి కాలేజీకి వెళ్ళి ధ్యానం నేర్పారు మేడం? లేదండి, మామూలుగా ఇంటికాడ ఎవరన్నా కొత్త కనపడతా చెప్తా ఉంటారు. ఓకే, ఇక్కడ వశిష్ఠ గౌతమ్ దగ్గర యజ్ఞము, ధ్యానము, పిరమిడ్, భోజనాలు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మేడం? చాలా బాగున్నాయి సార్. ఇంతమందికి పెట్టడం అంటే అసలు మామూలుగా సాధ్యం కాదండి. ఏదైనా ఫంక్షన్ చేయాలంటేనే అడవిడిగా ఉంటామండి, అలాగే ఇన్ని రోజులు చేస్తామంటే గ్రేట్ అండి. ఓకే, ఎవరికి లోటు లేకుండా చేస్తున్నారు. మీరు భగవద్గీత చదివారా మేడం? చదవలేదు. విన్నారా? వింటామండి అప్పుడప్పుడు. మీరు భగవద్గీతలో ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోమన్నాడు కదా మేడం, ఇప్పుడు మీరు ఆత్మ మీరు ఉద్ధరించేసుకున్నారా? అవును సార్, అంటే ధ్యానం చేసి మమ్మల్ని మేము తెలుసుకున్నామండి. అంటే రమణ మహర్షి లాగా నువ్వు తెలుసుకోమన్నట్టు తెలుసుకున్నారా? రమణ మహర్షి వారు మౌనం ఉండేవాళ్ళు కదా మేడం, మీరేమన్నా ఒక రోజు మౌనం అప్పుడప్పుడు ఏమైనా ఉన్నారా? ఎట్లా ఉంటుంది మేడం మౌన ధ్యానం? బాగుంటదండి, ఏదో శక్తి వచ్చినట్టు మనలోకి ఎనర్జీ లెవెల్ బాగుంటాయి. ఓకే, మనశ్శాంతి కూడా ఉంటుంది. ఓకే, మీరు ఉపవాసం లంఘనం పరమ ఔషధం అంటారు కదా మేడం, వారానికి ఒక రోజు ఉపవాసం గానీ ఏం చేయలేదా మేడం? ఓకే, ఇంకా భవిష్యత్తులో శాకాహార ర్యాలీలో బాగా పాల్గొంటారా, చేస్తారా మేడం? పాల్గొంటాం సార్.
ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు చక్కటి జ్ఞానాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ తరపున ప్రపంచానికి అందించేందుకు మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఛానల్ కూడా థ్యాంక్ యూ. అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మేడం.